వెళ్ళకిలా పడుకున్న తర్వాత ఎడమ కాలుని అట్లా పైకి లేపేసి స్ట్రైట్గా చాపేస్తాం. కుడి మోకాలు కూడా చాపేట్లాగా ఉండాలి. ఇప్పుడు తలను కొద్దిగా పైకి లేపి చేతులను కూడా అలా మోకాలు కింద భాగంలోకి అట్లా పెట్టేసి అలా పట్టి ఉంచుతాం. దీనివల్ల చూడండి తొడ వెనక భాగం బాగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఆ మజిల్ మంచిగా బలపడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈసారి కుడి కాళ్ళను పైకి లేపుతాం. మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వకుండా కాలు స్ట్రైట్గా ఉన్నప్పుడు తల చేతుల్ని పైకి లేపి చేతులతో కుడి పాదాన్ని అట్లా పట్టుకుని అదే భంగిమలో కదపకుండా ఉంటాం మనం. రెండవ వ్యాయామం, కుడి కాలును మడిచి కుడి పాదాన్ని వేళ్ల మీద ఉంచేస్తాం. మడం మీద సీటు పెట్టి అట్లా కూర్చుంటాం. ఎడమ కాలుని స్ట్రైట్గా చాపేస్తాం. చేతులతో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని ముందుకట్లా బెండ్ అయ్యి మోకాలు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. మూడవ వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎడమ వైపుకి మనం అట్లా బెండ్ అయ్యి తలను సాధ్యమైనంత వరకు ప్రక్కకి తిప్పి పై భాగాన్ని చూసే విధంగా టర్న్ చేయాలన్నమాట.